వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. పీజీఆర్ఎస్ ద్వారా 313 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో ఛత్తీస్గఢ్ మహిళ అనుమానాస్పద మృతి కలకలం. దివ్యాంగులకు నెలకు 15,000 పింఛన్ ఇవ్వాలి. నంద్యాల కలెక్టరేట్ వద్ద నిరసన. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. ఏపీ అసెంబ్లీలో సందడి. 32,000 ఉద్యోగాలకు 28 లక్షల దరఖాస్తులు. యూపీలో నిరుద్యోగ సంక్షోభం బహిర్గతం. 2 రోజులుగా చీకట్లో గిరిజన గ్రామం. గర్భిణులు చిన్నారులు తీవ్ర అవస్థలు. మద్యం మత్తులో టీడీపీ యువకుల వీరంగం. ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి యత్నం. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందుకు 50 లక్షల నగదు బహుమతి. సీఎం విజయ్ సత్కారం. 3 నెలలుగా జీతాలు లేవు, ఎలా బతకాలి? మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటైజేషన్ కార్మికుల ధర్నా. వైసీపీ నేతలకు జేసీ వార్నింగ్. గ్రామాలు విడిచి వెళ్లాలంటూ హెచ్చరిక. నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను జిల్లా కలెక్టర్ శ్రీ రాజకుమారి గణేష్ స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చెప్పండి, ఏమైనా మండల సర్వేతో కూడా మాట్లాడాను. మళ్ళీ మీరు మా ఆఫీస్ కూడా వచ్చారు, మాట్లాడితే ఏమన్నాడు? ఈ విషయాలన్నీ నాకు చెప్పినారా? ఈ విషయాలన్నీ నాకు చెప్పినారా మీరు? నేను అడిగే ఒక నిమిషం నేను కూర్చోబెట్టి మాట్లాడినా లేదంటే కాదే 14 సెంట్లు ఇద్దరు సర్దుకోవాలి కదా, ఒకే సర్దుకుంటామంటే నేను చెప్పి నేనే మాట్లాడినాను. అది ఉన్న 4 సెంట్లు కదా, ఇంకా మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాలి కదా. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు నంద్యాల శివార్లోని బాబానగర్లో నిర్మితమవుతున్న ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాత్రి నిద్రపోయిన ఆమె స్పందించకపోవడంతో భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 2 పిల్లల తల్లి అయిన లక్ష్మి మృతిపై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. पवन, मेरा नाम पवन, मैं सिविल लाइन पे काम करता हूँ। कहाँ काम करते हैं? स्कूल कौन सा स्कूल? श्री गुरु राजा इंटरनेशनल स्कूल। क्या हुआ? खाना खाने के बाद सोने के टाइम कुछ ऐसा ही कुछ मतलब एहसास हुआ उसको कि मतलब पता नहीं क्या हो गया। फिर हॉस्पिटल लेके आए। उसका नाम? लक्ष्मी। एज उसका होगा 28। నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన చేపట్టారు. అర్హులైన ప్రతి దివ్యాంగునికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు 15,000 పింఛన్ మంజూరు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నకిలీ వికలాంగుల ఏరివేత పేరుతో నిజమైన అర్హులకు పింఛన్లు నిలిపివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 15,000 రూపాయల పింఛన్లు వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. 15,000 రూపాయల పింఛన్లు వెంటనే, 15,000 రూపాయల పింఛన్లు వెంటనే, 15,000 రూపాయల పింఛన్లు వెంటనే, 15,000 రూపాయల పింఛన్లు వెంటనే.
శీలం శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ రోజు దివ్యాంగుల మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చేది. మాకు అర్హత ఉంది. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 15,000 రూపాయల పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మంజూరు చేశారు సార్. అయితే నకిలీ వికలాంగుల పెన్షన్ వేరివేత కార్యక్రమంలో భాగంగా అర్హత ఉండి ఎన్టీఆర్ భరోసా 15,000 స్కీమ్ పథకానికి అర్హత అన్ని రకాలుగా ఉండి అనగా మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నాం, వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళు ఉన్నాం. ఆ వారికి పెన్షన్ రాకుండా అనర్హత ఉన్నటువంటి దివ్యాంగులకు ఇవ్వడం అనేది సమంజసం కాదు సార్. రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క మనవి ఏమనగా, మీరు దివ్యాంగుల సంక్షేమం కొరకు, దివ్యాంగుల అభివృద్ధి కొరకు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా 6,000 రూపాయల పెన్షన్ ను 10,000, 15,000 రూపాయలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి కొంతమంది డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజు నిజమైన అర్హత ఉన్నటువంటి వికలాంగులు రోడ్ల పడాల్సి వచ్చిన పరిస్థితి సార్. కాబట్టి మా ఆవేదన మీడియా మిత్రులు ప్రజలకు, వికలాంగులకు అందరికీ వారధులు కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మా యొక్క సమస్యను తీసుకెళ్లి మేము అర్హత కలవాలమే సార్. కాబట్టి మమ్మల్ని మా సర్టిఫికేట్లను పరిశీలించి మాకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ యొక్క నంద్యాల కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని ఈ ముగ్గురికి అధిష్టానం రాజ్యసభకు అవకాశం కల్పించింది. ఉత్తరప్రదేశ్లో 32,679 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 28.86 లక్షల మంది దరఖాస్తులు చేసుకోవడంతో ఒక్కో ఉద్యోగానికి 88 మంది పోటీ పడుతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే పరీక్షల కోసం లక్షలాది మంది అభ్యర్థులు తరలి వస్తుండగా రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. తగిన రవాణా ఏర్పాట్లు లేకపోవడంపై పోలీసుల మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. भैया क्या कहेंगे?
देख लीजिए कि यूपी गवर्नमेंट बच्चों के लिए ट्रेन नहीं व्यवस्था है, ये कब देख रहे हैं। अब मेरा है पेपर छूट जाएगा, देख रहे हैं। अरे चलो का छूट गया पेपर। अरे यार पेपर कहाँ छूटे, बस मिल जाएगी। अरे पेपर कैसे हो योगी जी। अबे वो एसी है, काहे आन देंगे अपन। देख रहे हैं एसी को। అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కొండెంపూడి గిరిజన గ్రామం 2 రోజులుగా విద్యుత్ లేక అంధకారంలో మగ్గుతుంది. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇది సార్ పరిస్థితి. కరెంటు ఉందని అన్నారు, కరెంట్ లేదు, ఏమీ లేదు. అసలు కరెంట్ లేక బయటకి దోమలకు పడుకోవాల్సి వస్తుంది. చూడండి సార్, ఇది పిల్లలు బయట పడుకున్నారు. అక్క ఎన్ని రోజుల నుంచి లేదు అక్క కరెంటు? వాటర్ లేక ఇబ్బంది అవుతుందా లేదా? చేతి బోర్లు లేవు, ఏమున్నాయి మరి గడ్లంట వెళ్దామంటే నీళ్ళున్నాయి, ఏమున్నాయి గడ్లంట చలలా తీసుకొని కూలి బోర్ ఒకటి ఉన్నది అంతే. ఆ కూలి బోర్ ఇస్తే లేట్ ఏంటి కాలగా అయిపోతా. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్యాలెస్ రోడ్లో టీడీపీకి చెందిన యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పార్కింగ్ చేసిన కారును ఢీకొట్టిన విషయంపై ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో 20వ వార్డు కౌన్సిలర్ సురేష్ కుమారుడు సహా పలువురు పాల్గొన్నట్లు సమాచారం. కారు కూడా కౌన్సిలర్ సురేష్ కు చెందినదిగా తెలుస్తుంది. నార్వే చెస్ టోర్నీలో చారిత్రాత్మక విజయం సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ 50 లక్షల నగదు బహుమతితో సత్కరించారు. తమిళనాడు భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన ప్రజ్ఞానందకు అభినందనలు తెలిపిన సీఎం ఆయనతో కలిసి చెస్ ఆడి విజయాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శానిటైజర్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా జీతాలు లేక మా కుటుంబాలను ఎలా పోషించాలి అని అర్థం కాని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాము. ఎలాగైనా ప్రభుత్వం ఆదుకొని మాకు జీతాలు చెల్లించవలసిందిగా కోరుచున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. మరి తెల్లారి పొద్దున్న లేస్తే మేము ఇన్ఫెక్షన్ వ్యవహారంలో చేస్తాం పేషెంట్ల దగ్గర. మరి గత కాంట్రాక్టర్ మాకు దగ్గరగా 20 నెలలు, మాకు 22 నెలలు పిఎఫ్లు రావాలి, 9-10 మంది జీతాలు రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు. కలెక్టర్ గారికి, మరి మినిస్టర్ గారికి, మరి మెడికల్ ఎవరికైనా సరే మొత్తం అందరికి మేము లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చాము. ఎవరు కూడా స్పందించింది లేదు.
మరి ఈ రోజు కాంట్రాక్ట్ కూడా కొత్తగా వచ్చిన ఆయన కూడా మరి ఒక 3 నెలలు జీతం రావాలి, 5 నెలలు పిఎఫ్లు రావాలి. అసలు ఏమి ఇవ్వకుండా ఉంటే మేము ఎలా బతుకుతాము? మేము పొద్దున్నే లేచి అక్కడ ఓడపోతే పేషెంట్లు ఉంటారా? పెద్ద పెద్ద అధికారులు, డాక్టర్లు, అందరూ ప్రొఫెసర్లు ఉంటారు అక్కడ. మాకు మేము లేని లేదు కాబట్టి మేము పట్టించుకోవాలి వద్దు అసలు. మేమేం చేస్తున్నాం? మేము ఏం చేయట్లేదు అక్కడ పనులు చేస్తున్నాం కదా. మరి సూపరింటెండెంట్ సార్ వీళ్ళందరూ మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము కాగితం ఇస్తున్నాము, జీతాలు లేవు, పిఎఫ్లు లేవు. మాకు అవన్నీ ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. 120 మంది పనిచేస్తున్నాం మేము. లేవు అందుకే కాంట్రాక్ట్ కూడా మాకు 20 నెలలు దగ్గర పిఎఫ్లు లేవు. ఒకరికి 70-60 రావాలి, 74 లక్షలు ఫ్రాడ్. మరి మేము అడుగుతున్నాం, ఇవ్వట్లేదు. ఈసారి మేము ఊరుకునేది లేదు. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈసారి మేము గేట్ బయటకు వచ్చేస్తాం, ధర్నా చేస్తాము. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేము అసలు లేకం కూడా లేకము. వైద్య రంగాన్ని పట్టించుకోవట్లేదండి. అది మేము ఎలా బతకాలి మరి? ఎలాంటి సమస్య కూడా వచ్చినా ప్రభుత్వం చాలా సార్లు వచ్చినాయి సార్, వచ్చినాయి. అసలు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు. అది పని అయితే మేము చేస్తున్నాం, చీపులు పట్టుకుని ఊడుస్తున్నాం అక్కడ. పని అయితే జరుగుతుంది, పని ఆగట్లేదు. మాకు వచ్చే మాత్రం రావట్లేదు. మేము న్యాయబద్ధంగా వెళ్దామని సార్ల మాట వినాలని మేము న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. మమ్మల్ని పట్టించుకోవట్లా, న్యాయబద్ధంగా వస్తుంటే పట్టించుకోవట్లా. ఈసారి మేము ధర్నాలో దిగేసి గేట్ బయట ఉంటాం మరి మేము. అది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలను నామినేషన్లు వేయనీయబోమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పెద్దగొడుగురు మండలంలో వైసీపీ నేతల ఇళ్ల వద్దకు జేసీ వర్గీయులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇళ్ల వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు మండిపడ్డారు. పెద్దగొడుగురు నాయకులకు, బడా నాయకులకు, పెద్ద నాయకులకు 5 ఏళ్ళు మా ప్రజానీకాన్ని మీరు ఏం చేస్తారు అని గుర్తు చేసుకోండి. మా ప్రజానీకం వదలదు. నేను వద్దనుకున్నా కానీ వదిలే పరిస్థితిలో లేరు. సభామూలకంగా మా కమిటీ రాసిచ్చింది, రే నాన్న శర్వారెడ్డి వాడు చెప్పులతో కొడతా అంటే నీకు వీడియో పంపిస్తా. ఎందుకు తినాలరా మేము? ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ల తర్వాతన మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదే కదా, మా పిల్లలదే కదా. బయటికి వచ్చినావంటే జెండా గాని మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మపల్లి బాద్రా ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకుని మా వాళ్ళు. ఏమేం చేసినారు 5 ఏళ్ళ ఇడిచిపెడతారా జనం? మీరేమో మీ నాయకుడు చెప్తాడు లో అందరూ నామినేషన్ వేయాల. నేను మంచులు కాదరా నాయన తండ్రి, మీరైనా మంచులు జగన్ చెప్తాడు. ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. ఈయన తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాడా? క్వశ్చనే లేదు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.